వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. 2025వ సంవత్సరం పూర్తయిపోతా ఉంది. మరి ఈ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించినటువంటి టాప్ 10 సినిమాలేంటి? వరల్డ్ వైడ్‌గా అవి సాధించినటువంటి గ్రాస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? ఈ సంవత్సరానికి సంబంధించి నంబర్ 1 ప్లేస్ ఏ సినిమాది? అంటే భారతీయ సినిమాకి సంబంధించి మనం చెప్పుకుంటున్నాం. ఇందులో తెలుగు సినిమాకి ఏమన్నా స్థానం దొరికిందా? లేదా? ఆ విషయాలన్నిటినీ కూడా ఒక టేబుల్ ద్వారా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఏ సినిమాకి అంటే టాప్ 10లో ఏ సినిమా నిలిచింది? నంబర్ 1 ప్లేస్ నుంచి నంబర్ 10 ప్లేస్ దాకా ఏ ఏ సినిమాలున్నాయి? అవన్నీ కూడా ఒక్కసారి ఇప్పుడు మనం చూద్దాం. సో, ఇక్కడ మనం చూడొచ్చు. మనకి ఒక టేబుల్ అనేది మనకి ఉంది. సో, ఇప్పుడు ఇక్కడ మొత్తం 10 ఫిలిమ్స్ ఉండయి మొత్తం. సో, ఇందులో లాస్ట్ చూస్తే టాప్ 10లో నిలిచింది 'ఎల్2 ఎంపురాన్' సినిమా. మోహన్ లాల్ కథానాయకుడుగా 'పృథ్వీరాజ్ సుకుమారన్' డైరెక్ట్ చేసినటువంటి సినిమా ఇది. సో, అంటే ఇదివరకు వచ్చినటువంటి 'లూసిఫర్' అదే కాంబినేషన్‌లో వచ్చినటువంటి 'లూసిఫర్' సినిమాకి ఇది సీక్వెల్. ఈ సంవత్సరం వచ్చింది. 266 కోట్ల గ్రాస్‌ని వసూలు చేసి ప్రపంచవ్యాప్తంగా టాప్ 10 ప్లేస్‌ని అది ఆక్రమించింది. సో, ఆ తర్వాత 9థ్ ప్లేస్‌లో హిందీ సినిమా 'హౌస్‌ఫుల్ 5' ఉంది. సో, ఇది మనకు తెలుసు అక్షయ్ కుమార్ అలాగే మిగతా బ్యాచ్ అర్షద్ వార్సి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా కలిసి నటించినటువంటి సినిమా. అది ప్రపంచవ్యాప్తంగా 289 కోట్ల రూపాయల గ్రాస్‌ను సాధించి 9థ్ ప్లేస్‌ని ఆక్రమించింది. ఇక 8థ్ ప్లేస్‌లో 'దే కాల్ హిమ్ ఓజీ' అంటే 'ఓజీ' సినిమా పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా సుజిత్ డైరెక్ట్ చేసినటువంటి సినిమా. ఆయన కెరీర్‌లో అంటే పవన్ కళ్యాణ్ కెరీర్‌లో కూడా అత్యధిక వసూళ్లు సాధించినటువంటి సినిమాగా రికార్డు పుటల్లోకి ఎక్కిన సినిమా. టోటల్ టాప్ 10లో నిలిచినటువంటి ఏకైక తెలుగు సినిమా కూడా 'ఓజీనే'. అది ఎంత 294 కోట్ల రూపాయల గ్రాస్‌ని ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసింది అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇక దానికంటే కూడా అంటే 7థ్ ప్లేస్‌లో ఒక సూపర్ హీరో క్యారెక్టర్, అది కూడా లేడీ సూపర్ హీరో కళ్యాణి ప్రియదర్శన్ నటించినటువంటి సినిమా, ఒరిజినల్ మలయాళ సినిమా. సో, అది 'లోకా చాప్టర్ 1 చంద్ర' పేరుతో వచ్చింది. 304 కోట్ల రూపాయల గ్రాస్‌ని కలెక్ట్ చేసి ఒక సంచలనం సృష్టించిందని చెప్పాలి. అంటే ఒక హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా ఈ స్థాయి కలెక్షన్ సాధించడం అనేది ఇదే మొదటిసారి అని చెప్పేసి చెప్తున్నారు. దీన్ని దుల్కర్ సల్మాన్ ప్రొడ్యూస్ చేయటం ఒక విశేషం అని చెప్పుకోవాలి. ఇక టాప్ 6లో నిలిచినటువంటి సినిమా 'మహావతార్ నరసింహ' ఒక యానిమేషన్ ఫిల్మ్ ఇది. సో, 'కేజీఎఫ్' లాంటి సినిమాల్ని, 'సలార్' లాంటి సినిమాల్ని ప్రొడ్యూస్ చేసినటువంటి ప్రొడ్యూసర్స్. సో, వాళ్ళు తీసినటువంటి సినిమా 'మహావతార్ నరసింహ' కేవలం యానిమేటెడ్ ఫిల్మ్. విజయ్ కిరంగదూర్ ప్రొడ్యూసర్. సో, 326 కోట్ల రూపాయల గ్రాస్‌ని సాధించి యానిమేషన్ సినిమాలోనే అత్యధిక వసూళ్లు సాధించినటువంటి భారతీయ సినిమాగా ఇప్పటి వరకు కూడా ఒక చరిత్ర సృష్టించినటువంటి సినిమా. మనకు తెలిసినటువంటి 'భక్త ప్రహ్లాద' సినిమా ఏదైతే ఉందో అదే కథని వాళ్ళు 'మహావతార్ నరసింహ' పేరుతోటి యానిమేషన్ ఫిల్మ్‌గా తీశారు. ఇక నంబర్ 5లో నిలిచినటువంటి సినిమా 'కూలీ'. సూపర్ స్టార్ రజనీకాంత్, ఉపేంద్ర లాంటి వాళ్ళు నటించినటువంటి సినిమా. సో, అది 518 కోట్ల రూపాయల వసూళ్లు సాధించినటువంటి సినిమా. ఇదే సినిమాలో విలన్‌గా మన అక్కినేని నాగార్జున నటించడం కూడా ఒక విశేషంగా మనం చెప్పుకోవాలి. సో, ఇది యాక్చువల్‌గా ఇంకా అయినప్పటికీ కూడా ఇది ఫ్లాప్ సినిమాగానే నిలవటం అనేది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం. అంత కలెక్ట్ చేసినప్పటికీ కూడా టాప్ 5లో నిలిచినప్పటికీ కూడా అది చాలలేదు. ఆ సినిమాకైనటువంటి బిజినెస్‌తో పోలిస్తే ఈ గ్రాస్ తక్కువగానే అని చెప్పేసి మనకు తెలుస్తోంది. ఇక 4థ్ ప్లేస్‌లో నిలబడినటువంటి సినిమా. ఇద్దరు కూడా కొత్త తారలు యాక్ట్ చేసినటువంటి సినిమా ఇది. సో, అది 'సయ్యారా' ఏకంగా 570 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి అందరినీ కూడా ట్రేడ్ వర్గాలతో పాటు ఇండస్ట్రీ భారతీయ సినీ లోకాన్ని ఆశ్చర్యపరిచినటువంటి సినిమా 'సయ్యారా' అని చెప్పాలి. ఒక ప్యూర్ లవ్ స్టోరీ తోటి అది మన ముందుకొచ్చింది. ఇక థర్డ్ ప్లేస్‌లో నిలిచినటువంటి సినిమా 'ఛావా'. ఇది 808 కోట్ల రూపాయల గ్రాస్‌ని ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసింది. ఛత్రపతి శివాజీ కుమారుడైనటువంటి సంభాజీ మహారాజ్ అలియాస్ చావా, అందరూ కూడా
ఛావా అని చెప్పేసి పిలుచుకున్నటువంటి అంటే అత్యంత పరాక్రమవంతుడు అని చెప్పేసి. ఆ ఆ సినిమా విక్కీ కౌశల్ కథానాయకుడిగా నటించాడు. ఔరంగజేబుగా అక్షయ్ ఖన్నా. సో, తను యాక్ట్ చేసినటువంటి సినిమా. అది రూ. 808,00,00,000 గ్రాస్‌ని కలెక్ట్ చేసి ఒక చరిత్ర సృష్టిస్తే దాన్ని దాటింది 'కాంతార చాప్టర్ 1' సినిమా. రూ. 852,00,00,000 తోటి నిన్నటిదాకా కూడా అది ఈ సంవత్సరానికి సంబంధించి టాప్ ప్లేస్‌లో ఉంది. రిషబ్ శెట్టి కథానాయకుడిగా నటిస్తూ డైరెక్ట్ చేసినటువంటి సినిమా. సో, అది కూడా విజయ్ కిరంగదూర్ ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమానే. అది ఏకంగా రూ. 852,00,00,000 గ్రాస్‌ని టోటల్‌గా వరల్డ్ వైడ్‌గా అది సాధించి కన్నడ సినిమాని మరోసారి సగర్వంగా తలెత్తుకునేలా చేసిన సినిమా కూడా చెప్పాలి. అంటే 'కేజీఎఫ్' ఫ్రాంచైజీ తర్వాత మళ్ళీ 'కాంతార' ఫ్రాంచైజీ కూడా మునుపటి నా ఒరిజినల్ ఫిల్మ్ ఏదైతే ఉందో 'కాంతార' కూడా అది కూడా ఒక పాన్ ఇండియా లెవెల్‌లో సూపర్ హిట్ అయిన సినిమా. దాన్ని మించి ఇప్పుడు 'కాంతార చాప్టర్ 1' అనేది బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం, ప్రపంచవ్యాప్తంగా ఈ స్థాయి రూ. 852,00,00,000 గ్రాస్‌ని కలెక్ట్ చేయడం అనేది వాళ్ళందరికీ కూడా గర్వకారణమే. భారతీయ సినిమాకు కూడా గర్వకారణం అని చెప్పాలి. తెలుగులో కూడా 'కాంతార చాప్టర్ 1' 2 కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇక ఈ అన్ని సినిమాల్ని దాటేసి నంబర్ 1 ప్లేస్‌లో నిలబడినటువంటి సినిమా 'ధురంధర్'. రణ్వీర్ సింగ్ కథానాయకుడిగా నటించి అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అలాగే అర్జున్ రాంపాల్, మాధవన్ లాంటి మహామహులైనటువంటి నటులు విలన్లుగా కీలక పాత్రలు చేసినటువంటి సినిమా. అది 'ఆదిత్య ధర్' అనేటువంటి దాదాపు ఒక కొత్త అంతకుముందు ఒక సినిమా మాత్రమే తీసినటువంటి డైరెక్టర్. అది గూడా ఏదో కాదు 'ఉరి' లాంటి ఒక సినిమాని రూపొందించి అప్పుడు అందరి దృష్టిని ఆకర్షించినటువంటి 'ఆదిత్య ధర్' రూపొందించినటువంటి సినిమా ఇది 'ధురంధర్'. ఒక అండర్ కవర్ ఏజెంట్ కథని. అంటే కరాచీకి పాకిస్తాన్‌లో ఉన్నటువంటి కరాచీకి వెళ్ళి తను ఏదైతే ఏ లక్ష్యం కోసం అక్కడికి వెళ్ళాడో ఆ లక్ష్యాన్ని సాధించినటువంటి ధురంధర్‌గా రణ్వీర్ సింగ్ చేసినటువంటి అభినయం కానీ, అక్షయ్ ఖన్నా అలాగే మిగతా వాళ్ళు ఇప్పుడు నేనేదైతే పేర్లు చెప్పానో ఏవైతే వాళ్ళందరూ కూడా తమ పాత్రలో జీవించడం వల్లే ఈ సినిమా రూ. 877,00,00,000 గ్రాస్‌ని కలెక్ట్ చేసి ఇంకా వెళుతూ ఉంది. సునాయాసంగా రేపో మాపో 1,000,00,00,000 గ్రాసును కూడా అందుకోబోతోంది. ఇది ఎక్కడికెళ్ళి ఆగుతుందనేది ప్రస్తుతానికి ఎవరు కూడా ప్రెడిక్ట్ చేయలేకపోతూ ఉన్నారు. అది 1,200,00,00,000 దగ్గర ఆగుతుందా? 1,500,00,00,000 దగ్గరికెళ్తుందా? లేదా ఏవైతే ఇప్పటిదాకా టాప్ 1, 2, 3 ప్లేసుల్లో ఉన్నాయో 'దంగల్' కానివ్వండి, 'పుష్ప 2' కానివ్వండి, 'బాహుబలి 2' కానివ్వండి, వీటిని గూడా దాటేసేటువంటి సత్తా ఈ సినిమాకి ఉందా? అనేటువంటి చర్చలు గూడా ఇప్పుడు నడుస్తున్నాయి. కొంతమంది ట్రేడ్ అనలిస్టులైతే వాటి దరిదాపుల్లోకి వెళ్ళే సినిమాగా దీన్ని పేర్కొంటున్నారు. ఎందుకంటే ఇప్పటికి కూడా మూడో వారంలో కూడా ఈ సినిమా సాధించినటువంటి వసూళ్లు థర్డ్ వీకెండ్ కూడా రూ. 100,00,00,000 గ్రాస్‌ని కలెక్ట్ చేయటం చూస్తే ఖచ్చితంగా ఈ సినిమా చాలా పెద్ద కనీసం రూ. 1,500,00,00,000 గ్రాస్‌ని దాటేటువంటి అవకాశం పుష్కలంగా ఉన్నాయని చెప్పేసి ట్రేడ్ విశ్లేషకులైతే అభిప్రాయపడుతున్నారు. సో, ఇది మనం ఈ సంవత్సరానికి 2025 సంవత్సరానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా టాప్ 10 హైయెస్ట్ గ్రాసింగ్ ఫిలిమ్స్ ఇవి. మరి ఈ సంవత్సరం ఇలాంటి ఒక అంటే తెలుగు సినిమాకి సంబంధించి ఒక కొంత నిరాశ జనకమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఒక్క సినిమా మాత్రమే టాప్ 10లో చోటు సంపాదించుకోగలిగింది 'ఓజీ'. టాప్ 5లో ఒక సినిమా గూడా లేదు. అదొక కాస్త అసంతృప్తిని కలిగించేటువంటి విషయం. మరి 2026 సంవత్సరంలోనైనా సరే తెలుగు సినిమా జెండా ఏ స్థాయి ఎగురుతుంది? అంటే వచ్చే సంవత్సరం చాలా మంచి సినిమాలు వస్తూ ఉన్నాయి. సో, వాటితోటి ఖచ్చితంగా తెలుగు సినిమా టాప్ 10లో కనీసం 3, 4 సినిమాలన్నా ఉంటాయా? లేదా? లెట్ అస్ వెయిట్ అండ్ సీ.